వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ ఏలూరులోని పట్టణ నిరాశ్రయుల వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ రోజు ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును నిర్వహిస్తున్నామని, చట్టపరంగా వృద్ధులకు, సీనియర్ సిటిజన్స్ కు ఉన్న హక్కులు, చట్టాలపై అవగాహన కలిగించడం జరిగిందని, నేటి సమాజంలో నిరాశ్రయులైన వృద్ధుల సంఖ్య నానాటికి పెరుగుతుందని, చిన్ననాటి నుండి పిల్లలకు మానవతా విలువల అవగాహన కలిగించకపోవడం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం కావడం వల్ల వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాల విలువలు నేటి సమాజంలో పడిపోయాయని, పెద్దవారి జీవిత అనుభవాలు పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని సూచించారు. వివిధ కారణాల వల్ల పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉండటం, తల్లిదండ్రులను అశ్రద్ధ చేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని, చట్టాలకు లోబడి ప్రభుత్వాలు అలాగే స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే వృద్ధాశ్రమంలో సభ్యుల సంఖ్య నానాటికి పెరుగుతుందని, వారి అవసరాలు అలాగే చట్టపరంగా ఉన్న హక్కులను వివరించి వారికి అండగా న్యాయ సేవాధికార సంస్థలు ఉన్నాయని, వృద్ధులు వారి ఆస్తులను రక్షణలో గాని, వారి పిల్లల నుండి భరణం పొందడంలో గాని అవసరమైన న్యాయ సహాయాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు ఉచితంగా అందిస్తున్నాయని తెలిపారు. ఉచిత న్యాయ సలహాలకు 15100 ద్వారా సంప్రదించవచ్చునని ఆయన తెలియజేశారు. అలాగే వృద్ధాశ్రమం నిర్వహించే వ్యక్తులు కనీస వసతులు ఏర్పాటు చేయాలని, పరిశుభ్రమైన పోషకాలు కలిగిన ఆహారం అందించడం, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచడం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచడం మొదలైన కనీస వసతులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాది పి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా వాటిని పరిష్కారం చేయాలి, అదేవిధంగా అది కూడా మాకు టైం పీరియాడికల్గా మాకు ఆదేశాలు వస్తామని క్రితంసారి వచ్చినప్పుడు మీకు ఒక మాట చెప్పారు. ఏమందంటే హాస్పిటల్కి వెళ్తే ఒక అటెండెంట్ లేకుండా మమ్మల్ని జాయిన్ చేసుకోవట్లేదు అని చెప్పారు. దానికి సంబంధించి వెంటనే హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడాను. అటువంటిది ఏం లేదని అంటున్నారు వాళ్ళు. అందుకనే ఒకసారి మీరు ఎవరన్నా కానీ మీరు ఒకళ్ళు బాగోకుండా హాస్పిటల్కి వెళ్తే నేను విజిట్ చేస్తాను, ఎవరు మిమ్మల్ని అట్లా ఇబ్బంది పెడుతున్నారని నేను వస్తాను. ఆ రోజు మీరు చెప్తే కనుక నాకు ఆ రోజు ఏ రోజు పంపిస్తారో చెప్పండి, మా మూర్తి గారు చెప్పండి, చెప్తే నేను వస్తాను. ఎందుకంటే అటెండెంట్ ఉంటేనే మిమ్మల్ని అడ్మిట్ చేసుకుంటాము అని అన్నారు కదా, అట్లాంటిది నేను బాగా చేశాను. అట్లా లేదంటే అని అన్నారు ఎవరు సూపరింటెండెంట్ గారు. సరే ఈసారి మీరు ఎవరన్నా జాయిన్ అయితే కనుక ఏదైనా సమస్య ఉండి నాకు ఇన్ఫామ్ చేస్తే నేను వస్తాను, హాస్పిటల్కి వస్తాను, చూస్తాను. ఎందుకంటే ప్రెమిసెస్ క్లీన్గా ఉండాలి అని స్టాఫ్ కూడా చెప్పాను, గుర్తు గారు కూడా చెప్పాను ఎట్లా ఉందని. ఎందుకంటే మన చుట్టుపక్కల పరిసరాలు మనమే చేసి నీట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. వృద్ధులకి ఏంటంటే ఎటువంటి సమస్య ఉన్నా ఉల్లాసంగా ఉండాలంటే మన పరిసరం శుభ్రంగా ఉంచుకోవాలా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే యోగా చేయాలా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. నేను కదలలేనంటే కాలు నొప్పి, చేయి నొప్పి, కూర్చున్న చోటనే మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. సో మన ఆరోగ్యాన్ని మన పిల్లలు కానీ మన పక్వానంగా వాళ్ళు కానీ ఎవరు చూడట్లేదని అనుకుంటాం మనం. అది కాదు సమస్య, ముందు మనం చూసుకోవాలి. మన ఇంటర్నేషనల్ డే ఫర్ ఓల్డర్ పర్సన్స్ అనేది ఒక నియమించుకున్నాం. అంటే యునైటెడ్ నేషన్స్ సంబంధించి మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంది, యుఎన్ అంటారు దాన్ని. వాళ్ళు ఏం చేశారంటే 1990 నుంచి డిసెంబర్ 14న